మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ విచారణకు హరీష్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామాలతో గులాబీ పార్టీ గుబులు చెందుతోంది. బీఆర్ఎస్ టాప్ లీడర్స్ ను సర్కార్ టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తోంది. అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రజలు తమ వైపు ఉంటున్నారని అంటుంది. కాగా రాజకీయ విశ్లేషకులు మాత్రం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ఆట మొదలైందని అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేందర్, ఓవర్ టు యూ. రైట్ సునీత, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ జరిగినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూలో మెడిగడ్డ, సుందీలం, అన్నారం ఈ ఏదైతే బ్యారేజ్లు ఉన్నాయో దాని దగ్గర ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కేవలం 2 పిల్లర్లు కుంగినటువంటి అంశం మీదనే పెద్ద ఎత్తున కమిషన్ వేయడం, దాని తర్వాత విచారణ జరుగుతుండడం, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ని పిలిపిస్తుండడం, అదే సమయంలో ఇప్పుడు హరీష్ రావు ఈరోజు హాజరయ్యారు. మొన్న మనం చూసాం ఈటెల రాజేందర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు ప్రజెంట్ ఆయన బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ప్రజెంట్ ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఒక కావాలనే కక్ష సాధింపు చర్యలతో పాల్పడుతున్నట్టు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అదే సమయంలో ఇప్పుడు మనం ఒక కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే హాజరవుతున్న నేపథ్యంలో పక్క జస్టిస్ ఘోష్ కమిషన్ హరీష్ రావు ఇప్పుడు విచారణ కొనసాగిస్తుంది. ఆల్రెడీ ఇంకో గంటన్నర పాటు కొనసాగే అవకాశం ఉంది. బట్ ఈ మొత్తం వ్యవహారము ఒక పక్క అయితే మరో పక్క ప్రభాకర్ రావు ఎపిసోడ్ కూడా మనం చూడాలి. ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రత్యేకంగా సిట్ వేయడం జరిగింది. ఆ సిట్లో పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ప్రభాకర్ రావుని మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందన్నటువంటి విచారణ మీద ఆయన ఉటావుట్న అక్కడి నుంచి రప్పియడం జరిగింది. ఆయనను గనక పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇంకా సాక్షి ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఎవరున్నారు, సినీ ప్రముఖులు ఎవరున్నారు, వ్యాపారవేత్తలు ఎవరున్నారు. ఎందుకంటే ఆనాడు ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు ప్రభాకర్ రావు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభాకర్ రావు వ్యవహరించారు. ఆయన పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలకు ఎవరైతే డబ్బులు ఇచ్చి ఈ రకంగా వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కనుక దీనికి సూత్రధారిగా పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావే ఉన్నారు. ప్రభాకర్ రావు చెప్పినట్టుగానే కింది స్థాయి అధికారులందరూ కూడా చేశారు అనేది ప్రధానమైనటువంటి అలిగేషన్. ఈ ప్రభుత్వం అందుకనే ప్రత్యేకంగా సిట్ వేశారు. ఆయనను విచారించడం కోసం చాలా కాలంగా శతవిధాల ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఎందుకు మీరు ఆయన పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు విచారణ చేయించలేకపోతున్నారు అన్న విషయం దాకా వెళ్ళింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీతో సహా అందరూ కూడా దీని మీద చాలా సీరియస్ కసరత్తు చేశారు. ప్రభాకర్ రావును నాడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ఆయనను హైదరాబాద్ రప్పించారు. ఈరోజు ఆయనే సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ లో ఆయన అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఆయన కూడా ఖచ్చితంగా నిజంగానే ఆ రోజు ప్రభాకర్ రావుని ఇప్పుడు విచారిస్తున్న నేపథ్యంలో నిజంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ కావాలని చేశారా, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందా అనేటువంటి విషయం మీద మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కొంతమంది సినీ తారలకు సంబంధించి కానీ, కొంతమంది రాజకీయ ప్రముఖులకు సంబంధించి కానీ ఇది పెద్ద ఎత్తున విచారణ జరిగింది. ఎందుకంటే కావాలని కొంత దీని వెనక మతలబు ఉంది. గత ప్రభుత్వానికి మెయిల్ చేసినటువంటి కింది స్థాయి ఎస్ఐలు నుంచి మొదలు పెడితే సిఐలు, పైన స్థాయి ఆఫీసర్లందరూ కూడా దీని వెనక కుట్ర చేశారు అనేటువంటి దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది. దీంట్లో సూత్రధారిగా ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని మొత్తం విచారిస్తేనే కానీ అసలు విషయం తీగలాగితే డొంక బయటకు వచ్చినట్టు. ఈయనను కనుక పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నటువంటి దాంట్లోనే ప్రభాకర్ రావుని ఈరోజు ఆయనను విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అదే సమయంలో ఇప్పుడు హరీష్ రావు ఈరోజు కాళేశ్వరంకి వచ్చారు. అది కేసీఆర్ త్వరలోనే వస్తున్నారు. మొత్తానికి గత ప్రభుత్వము, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఇరుకున పెట్టాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి కుట్ర ఉందంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అందుకని మేము దేనికి కూడా భయపడం. ఎందుకంటే మొన్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా చేశాడు హరీష్ రావు.
నిజ నిజాలు ఇవి, వాస్తవాలు ఇవి, అవాస్తవాలు అవి. కనుక ఇష్టానుసారంగా దుమ్మెత్తి మీద పోస్తే మేము తీసుకునే పరిస్థితుల్లో మేము లేవు. కనుక ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వం ఇష్టానుసారంగానే అన్ని రకాల అనుమతులతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిసింది. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు ఈ అమౌంట్ని. అదే సమయంలో ఇది చిన్న పొరపాటు, అది కేవలం కొద్దిపాటి అమౌంట్ తోటే దాన్ని సరిచేసే అవకాశం ఉన్న ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయేలాగా ప్రయత్నం చేస్తుందని కూడా హరీష్ రావుతో పాటు కేసీఆర్ కానీ కేటీఆర్ గత కొంతకాలంగా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ వస్తున్నాం. మరోపక్క ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ అంశాన్ని బేస్ చేసుకొని కూడా మొత్తం తీగలాగాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా ఉంది. మొత్తానికైతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. అయితే ఇప్పుడు నరేందర్ మరోపక్క చూస్తే కూడా అటు హరీష్ రావు విచారణకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? ఇప్పుడు ప్రజెంట్ కేవలం విచారణ ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. దాదాపు ఇంకా గంటన్నర పాటు కొనసాగే అవకాశం ఉంది. అరౌండ్ 1-1:30 టైం వరకు మధ్యాహ్నం అది అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కానీ మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మొన్న ఈటెల రాజేందర్ని అడిగినటువంటి ప్రశ్నలకు హరీష్ రావుని అడిగే ప్రశ్నలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆనాడు ఆయనే కేవలం ఫైనాన్స్ మినిస్టర్గానే ఉన్నాడు. కేవలం క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇరిగేషన్ తీసుకునేటువంటి నిర్ణయాలను బేస్ చేసుకునే నేను డబ్బులు రిలీజ్ చేయడం తప్ప నేను పెద్దగా నా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుందని ఈటెల రాజేందర్ చెప్పినటువంటి సందర్భాన్ని చూశారు. కొంత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో హరీష్ రావు ఉన్నాడో ఆయన కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్గా ఉన్నాడు కాబట్టి ఆయన కొంత దానికి అర్థమవుతుంది. దానికి నాకు ఇన్వాల్వ్ చేయకండి అని కూడా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి. కొన్నిటికి ఆయన అవునని సమాధానం చెప్పాడు, కొన్నిటికి నాకు సంబంధం లేదన్నాడు, కొన్నిటి తెలిసిన వాటిని తెలిసినట్టుగా సూటిగా చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 40-45 క్వశ్చన్ల దాకా అడిగారు. దాదాపు 1:30 నుంచి 2 గంటల దాకా రాబట్టే ప్రయత్నం చేశారు జస్టిస్ ఘోష్ కమిషన్ సంబంధించిన సభ్యులు కావచ్చు, ఆయన కావచ్చు. బట్ ప్రజెంట్ మనం బీఆర్కేలోనే ఉన్నాం. బీఆర్కేలో పైన ఓపెన్ కోర్టు ద్వారా ఆయనతో పాటు 10 మందిని లోపలికి రానిచ్చారు. హరీష్ రావుని ఆయన్ని దాదాపు అరగంట అవుతుంది. 1:45 పాటు విచారణ అయితే కంటిన్యూ అవుతోంది. ఇంకా గంటన్నర పాటు కొనసాగేటువంటి ఈ విచారణలో కాళేశ్వరం ఎందుకోసం కట్టాల్సి వచ్చింది, నిజంగానే అలాంటి గ్రావిటీతో రావాల్సిన నీళ్ళ దగ్గర అక్కడ నిజంగానే కట్టాల్సిన పరిస్థితి ఉందా, మేడిగడ్డలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇట్లా చాలా అంశాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇరిగేషన్ సంబంధించిన ఎందుకు సీఎంకు తెలిసే మీరు అన్ని చేశారా, సీఎం ఇష్టానుసారంగా చేశారా, ఇవన్నీ కూడా కేసీఆర్ని టార్గెట్ చేసి హరీష్ రావుని అడిగే అవకాశం ఉంది. హరీష్ రావుని ఇరుకొని పెట్టే అవకాశం ఉంటుంది. డబ్బులు ఇష్టానుసారంగా ఎందుకు కొన్ని కంపెనీలకు ఇచ్చే అవకాశం ఉందని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా కొంత ఇసుకకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కాళేశ్వరం గోదావరి బేసిన్లో కట్టారు కాబట్టి గోదావరిలో ఇసుకలో కట్టారన్నటువంటి ఆరోపణ ఉంది. నిజంగానే అంత ప్రమాణాలు ఎందుకు పాటించలేదు అన్నటువంటి దాని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు సమాధానం హరీష్ రావు. మరోపక్క తాజాగా ఈ మధ్య రీసెంట్ గా హరీష్ రావు కమెంట్ కూడా ఇది కేవలం రాజకీయంగా పగ అంటూ కూడా కమెంట్స్ చేశారు. అండ్ ఇంకొకటి మొన్న మీరు అన్నట్లుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా ఒక డేటా ఆఫ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ ఏమైనా కమిషన్ దృష్టిని మారుస్తుందా? ఎగ్జాక్ట్. ఎందుకంటే మొన్న తెలంగాణ భవన్లో దాదాపు 2 గంటల పాటు 11 to 1 దాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు చేశారు. నిజంగానే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ కాళేశ్వరం కంటే ముందు ఉన్నటువంటి దాంట్లో ఎందుకు అనుమతులు తీసుకురాలేకపోయారు, మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పనిచేసినటువంటి కేసీఆర్ బర్త్డే రోజు కూడా స్వయంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అన్ని రకాల ప్రయత్నం చేశాడు, అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎవరు కూడా అనుమతులు ఇయ్యని పరిస్థితిలోనే గోదావరి పైన కాళేశ్వరం ప్రజెంట్ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన దగ్గర ఆల్రెడీ ఇంకో మార్గం ఉండేది, దానికి అవకాశం ఏంటి అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ అవకాశం లేకపోవడం వల్లే కాళేశ్వరం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా హరీష్ రావు పూర్తి స్థాయిలో చెప్పారు. అక్కడ గ్రీన్కి సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే ఒక పక్క యానిమల్కి సంబంధించినటువంటి ఇష్యూ అడ్డు వచ్చిందని, ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేకపోవడం వల్ల కావచ్చు, ఇట్లా అన్నిటి కారణంగానే మేము కాళేశ్వరాన్ని ఆ రకంగా వేడిగడ్డ దగ్గర నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. మొత్తానికి కొంతమంది చెప్పినట్టుగా 1,00,00,000 కోట్ల అవినీతి అని పదే అంటున్నటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము పెట్టిందే 88,000 కోట్ల రూపాయలు, 1,00,00,000 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందంటే కూడా హరీష్ రావు చాలా సూటిగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పంటలకు నీళ్లు 1 ఎకరా కూడా నీళ్లు
పండలేదు అన్నటువంటి విషయాన్ని కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు పదే పదే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు పంట పండేటువంటి గత ప్రభుత్వంలో పండింది కానీ ఈ ప్రభుత్వంలో పండిందని కానీ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్లు? ఇప్పుడు కొత్తగా నిర్మించేటువంటి సీతారామ ప్రాజెక్టు కావచ్చు, దాని తర్వాత నిర్మించేటువంటి ప్రాజెక్టు కావచ్చు ఖమ్మం జిల్లాలో, ఇవన్నీ ఏ బేస్ చేసుకొని మరి కాళేశ్వరం లేకపోతే ఈ కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టు ఎట్లా వస్తాయని కూడా హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు హరీష్ రావు సమాధానం ఇస్తారు. అదేవిధంగా మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇచ్చినటువంటి బుక్లెట్ ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్ కూడా మొత్తం ఒక బుక్లెట్ రూపంగా ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మేము ఎక్కడా తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగానే అన్ని రూల్స్ కు బద్ధంగానే మేము కట్టాము, ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే అవకాశం అయితే ఉంది. అది కేవలం చిన్న పొరపాటు. ఆ చిన్న పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం మాకు మళ్ళీ గనక ప్రభుత్వం వస్తే మేము చేసుకునే వాళ్ళం. బట్ అది ఎన్నికల కోడ్ సమయంలో అది జరిగినటువంటి సంఘటన నేపథ్యంలోనే మేము దాన్ని రిపేర్ చేయలేకపోయాం. అందుకనే ఈ ప్రభుత్వం చేసి ఉంటే బాగుండేది అన్నటువంటి విషయం మీద కూడా హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యం మనం చూసాం. మరోపక్క ఇప్పుడు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే కూడా ఆ విచారణ ఎంతవరకు వచ్చింది? ఇంకా జరుగుతుందా? ఏమైనా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయా? ఎస్, ఎందుకంటే మరోపక్క ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా చాలా హాట్ టాపిక్ గా ఉంది. ఆయన ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బేస్ చేసుకుని చాలా పెద్ద ఎత్తున రచరచ చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్నప్పటికీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పనిచేశారు. అప్పుడు ఆయన ఇదే బేస్ చేసుకుని ఆయన పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. చాలా మంది ఫోన్ ట్యాపింగ్ గురి అవుతున్న ఈటెల రాజేందర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు. వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా ఆరోపణ చేశారు, ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయి, ఫోన్ ట్యాపింగ్ ని మీరు నిలువరించలేరా, కేవలం కేసీఆర్ మెప్పు కోసం కేసీఆర్ కుట్రపూరితంగా మా ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ పెద్ద ఎత్తున ఆనాడు ఆరోపణ చేసిన నేపథ్యంలో అదే అంశాన్ని ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎట్లయితే వేశారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సిట్ వేశారు. సిట్ లో భాగంగానే ప్రభాకర్ రావును ఎంతో కష్టం మీద హైదరాబాద్ తప్పించారు. హైదరాబాద్ లో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఆయన కూడా చాలాసేపు విచారణ చేసిన తర్వాత దీని వెనక ఇంకా ఎవరో ఉన్నారు, రాజకీయ నాయకుల ప్రమేయం ఎవరు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారా, కేసీఆర్ ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనేది పూర్తి స్థాయిలో ఆయనతో చెప్పించే ప్రయత్నాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ప్రభుత్వాలకు తెలియకుండా ఎస్ఐబి చీఫ్ గా ఆయన పనులు చేయడు అన్నటువంటి విషయాన్ని మీదనే క్వశ్చన్స్ ఆయన కూడా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ రెండు అంశాలు, కాళేశ్వరం జరిగినటువంటి పొరపాటు అంశం కానీ, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయనే సూత్రధారి అని ఆరోపణ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, ఈ రెండు కూడా బీఆర్ఎస్ మెడకి ఏమైనా చుట్టుకుంటుందా అన్నటువంటి ఆందోళన, భయం బీఆర్ఎస్ లో కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి చూడాలి. దీని మీద ఎలాంటి కౌంటర్ ఇస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి అంశాలను బేస్ చేసుకుని బీఆర్ఎస్ లీడర్లు కూడా ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎస్ నరేందర్, మీరు చెప్తున్నట్లుగా ఈ రెండు అంశాలు, ఈ రెండు విచారణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు జరగడం, ఇది ఒక రకంగా ఇది యాదృచ్ఛికమా లేదంటే ఇది నిజంగానే ప్రభుత్వ ఆలోచనలో ఒక భాగమా? అండ్ ఇందాక హరీష్ రావు తాజాగా చేసిన కామెంట్ ప్రకారం ఇది రాజకీయ పగ మాత్రమేనా, లేదంటే నిజంగానే బీఆర్ఎస్ ఏమైనా టార్గెటెడ్ అటాక్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకోవచ్చా? వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా స్వేచ్ఛగా వాళ్ళు చాలా పనులు చేసుకుంటూ వెళ్లారు. దాంట్లో భాగంగా కాళేశ్వరం అనేది నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి కాన్సెప్ట్ తోటే ఉద్యోగాలతో పాటు అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మించడం కానీ పేరుతో విద్యను డెవలప్మెంట్ చేయడం లాంటి కార్యక్రమాలు చాలా తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బట్ అదే అంశంలో దాంట్లో కొంత అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. అది ఎంతో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు. బట్ ఈ అంశంతో పాటు అదేవిధంగా హరీష్ రావు పదే పదే ఆరోపణ చేస్తున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లాంటి అవినీతి జరగలేదు, దీన్ని కావాలనే బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లుతున్నారని కూడా పదే పదే ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇష్యూ కానీ, ఈ అంశం కానీ ఇవన్నీ కూడా కావాలని చేసింది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నారు. బట్ సిట్కి సంబంధించి మాత్రం ప్రభాకర్ రావుని ఈ రోజు డేట్ ఇవ్వడం కాబట్టి ఆయన అటెండ్ అవుతున్నారు. హరీష్ రావు ఈ రోజు 11వ తేదీ సంబంధించినటువంటి కేసీఆర్ అటెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావుకు టైం ఇచ్చారు కాబట్టి ఆయన వస్తున్నారు. బట్ యాదృచ్ఛికంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది, కావాలని ఉండదు. బట్ ఏదైనా కూడా ఈ విచారణలు ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి కానీ, ఎస్ఐబికి సంబంధించినటువంటి చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ ఇవి పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత ఏ రకంగా జస్టిస్ కోర్స్ కమిషన్ తప్పుపట్టింది, దాంట్లో ఎస్ఐబికి సంబంధించి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన ఏమడిగారు,
అడిగారు, ఆయనని ఏ రకంగా క్వశ్చన్స్కి ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేశారన్న దాన్ని బట్టి ఒకవేళ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆయన పేర్లు కనుక వెల్లడిస్తే అది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రకంపనలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క ఇప్పటికే కేసీఆర్ ఈ ఇష్యూలో కొంత తలనొప్పిగా మారింది. ప్రభాకర్ రావు కనుక ఒకవేళ కేటీఆర్ పేరు చెప్పినా, కేసీఆర్ పేరు చెప్పినా అది పెద్ద ఎత్తున పొలిటికల్ గా పెద్ద ఎత్తున ఒక అలజడి రేపే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు నరేందర్ ఇంకా ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ విచారణలను కాంగ్రెస్ ఇది ఒక అస్త్రంగా మార్చుకుంటుందా, లేదంటే బీఆర్ఎస్ దీన్ని ఒక సింపతి కార్డు యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అవుతోంది. వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని కొత్త స్కీములు తీసుకొచ్చింది, కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను తప్పుపట్టే ప్రయత్నం కొంతవరకు చేసింది. కొన్నిటిని ఆధారాలతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ కానీ, ఫోన్ ట్యాపింగ్ అంశంలో మేము విచారణ చేస్తున్న అంశం కానీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. స్థానిక సంస్థల ముందు సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోపలే నోటిఫికేషన్ వస్తుందన్నటువంటి చర్చ జరుగుతోంది. బేస్ చేసుకునే ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒక పక్క మంత్రివర్గ విస్తరణ నిన్న జరిగింది, 3 మంత్రులు నియమించారు. అదేవిధంగా కొంతమంది పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదవులు వస్తునే అవకాశం ఉంది. అదేవిధంగా కొంత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయాలు కానీ, రాజీవ్ యువ వికాసం సంబంధించి ఇవన్నీ కూడా కొత్త స్కీమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూనే గత ప్రభుత్వం మీద అటాక్ చేసేటువంటి ఈ కమిషన్ కి సంబంధించి కానీ, ఎస్ఐవి చీఫ్ ని ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ కూడా తన పొలిటికల్ అస్త్రంగా మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈ పార్టీకి ఏ రకంగా మైలేజ్ వస్తుందో చూడాలి. బట్ ఏదైనప్పుడు కూడా ఇవన్నీ దాని మీద ప్రభావం ఉంటాయని అయితే మనం అనుకోవడానికి లేదు. బట్ స్థానికంగా గ్రామాల్లో, మండల స్థాయిలో వాళ్లకు ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఏమైనా మేలు జరిగిందా, ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేదంటే రాజీవ్ వికాసం కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా భరోసా కావచ్చు, ఇట్లాంటి బేస్ చేసుకుని ఓట్లు పడతాయి తప్ప ఈ ఇన్వెస్టిగేషన్లు వీటి మీద పెద్దగా ఓట్లు పడతాయని నమ్మకం లేదు. బట్ ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాళ్ళకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది తప్ప వీటి మీద మనం చెప్పడానికి అయితే లేదు. బట్ ఏదైనా కూడా ప్రభుత్వంలో భాగంగానే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ చూడాలి, నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మాత్రం దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.